యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, ఇక్కడ పాపము మనుష్యులను దేవుని నుండి దూరం చేస్తుందంటే, పాపము దేవుని నుండి దూరం చేస్తాయంట. ఇప్పుడు మీ తల్లి మీ కొరకు ప్రార్థన చేస్తాం, లేదా మీ తండ్రి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నారంటే వారి జీవిత కాలం అంతా కూడా మీ గురించే ప్రార్థన. మీరు స్థిరపడాలి, మీకు ఒక మంచి ఉద్యోగము, మీకు ఒక మంచి భార్య భర్త మీకు రావాలి, మీ కుటుంబం కట్టబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఆ యొక్క తల్లిదండ్రులు కళ్ళగంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే, తల్లి తండ్రి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా తన బిడ్డలు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పెళ్ళి ఈడు వచ్చిన సందర్భంగా వాళ్ళు ఏం చేశారంటే, మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు అయ్యాయి, కానీ ఫలభరితమైన జీవితము వారి జీవితంలో లేదు. ఉద్యోగంలో నష్టం, ఉద్యోగం కోల్పోయారు. వ్యాపారంలో నష్టం, వ్యాపారం కోల్పోయారు. అనారోగ్యము, భయము, అప్పులు, అన్ని సమస్యలు చుట్టూ అల్లుకుపోయాయి. మరి వీరు ఏం చేస్తారు అంటే, దేవుని పైన ఆధారపడతారంటే లేదు. ఎవరిపైన ఆధారపడతారు? లోకం పైన ఆధారపడతారు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటారు, ఏం చేస్తే మంచిది. ఒకరు చెప్తారు, మీరు పలానా దగ్గరికి వెళ్తే అక్కడ మీరు పలాంది చేస్తే మీరు మంచిగా అవుతారంట, అక్కడికి వెళ్ళి అది చేస్తారు. ఇంకొక దగ్గర ఇంకొకరు చెప్తారు, లేదంటే అది కాదు, మీరు ఇది చేయండి, మీ ఇంట్లో ఇది మార్చండి, ఇలా మార్చండి, ఇది చేయండి అని చెప్తే అన్నీ చేస్తారు, ఏం మార్పు రాదు. చూడండి, సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను చుట్టూ తిప్పుతూ ఉంటాడు. నువ్వు ఏ మార్పు చేసినా, నువ్వు ఏది పాటించినా, ఏది చేసినా మార్పు అనేది కనపడదు, ఆశీర్వాదం అనేది రాదు, సమస్య పోదు. ఒకడంటాడు, నీకేదో జరిగింది కాబట్టి నువ్వు పలానా దగ్గరికి వెళ్తే నువ్వు మళ్ళీ వాళ్ళపైన చేయొచ్చు అంటాడు. వీడు వెళ్ళిపోయి చేస్తాడు. అక్కడ జరిగేది ఏంటో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు కర్సులో, శాపంలో ఉన్నారు, ఆ యొక్క పాపానికి బందీలై ఉన్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాపం చేసేసరికి ఇంకా బలమైనటువంటి శాపము వారిపైనకి వచ్చేస్తుంది. అంటే ఒక దయ్యము వెళ్ళి 7 చెడ్డాత్మలను తీసుకొని వచ్చినట్లుగా ఒక సమస్య అనేక సమస్యలకు దారితీరుస్తుంది. ఒక చిన్న సమస్య, అయ్యా నువ్వు క్రైస్తవుడవు, అయ్యా దేవుడు నిన్ను పిలిచాడు, అయ్యా విశ్వాసములను బ్రతుకుమన్నాడు, ఇదిగో ప్రార్థన చేయమన్నాడు, అడుగుమన్నాడు, అడుగుతే నీకు ఇస్తానన్నాడు, వెతుకుమన్నాడు, కానీ నువ్వు పని చేయట్లేదు. ఎవరో ఏదో చెప్పారని ఆ పని చేస్తా ఉన్నావు, ఎవరో ఏదో చెప్పారని ఆ కోపాన్ని పెంచుకున్నావు, ఆ పగలు పెంచుకున్నావు, ఆ కొట్లాటల్లో, ఆ యొక్క సమస్యల్లో చిక్కుకొని రోజులు తరబడి అందులో ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. అయితే దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు నిన్ను. దేవుడు ద్వేషించేది నిన్ను కాదు, దేవుడు ద్వేషించేది నీలో ఉన్న ఆ పాపము, నీలో ఉన్న ద్వేషము, నీలో ఉన్నటువంటి ఆ పగలను దేవుడు ద్వేషిస్తున్నాడు. నువ్వు బ్రతికే ఆ బ్రతుకులో నీతి లేదు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు బ్రతికే ఆ బ్రతుకులో పరిశుద్ధత లేదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మీ దోషములే మీకును దేవునికి మధ్య అడ్డుగోడలను నిలిచి ఉన్నాయంట. మీ దోషములే మీ ఆలోచనలే. అయ్యా లోబడితే దేవునికి పూర్తిగా లోబడండి, లోబడితే పూర్తిగా దేవుని పైన ఆధారపడండి. దేవునికి లోబడాలనుకుంటే పూర్తిగా దేవుని యందు నిలిచి ఉండండి. అప్పుడు దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. కొంచెం దేవుని వైపు, కొంచెం లోకం వైపు ఉంటే అది సరైనటువంటి భక్తి కాదు, సరైనటువంటి విశ్వాసం కాదు. అది ఖచ్చితంగా నిన్ను ఒకరోజు పడవేస్తుంది. ఉంటే వెచ్చగా ఉండు, లేదా ఎలాగ ఉండాలి? ఉంటే చల్లగానే ఉండాలా? నులివెచ్చగా మట్టుకు ఉండకూడదు అంటున్నాడు. ఉంటే దేవునిలో ఉండవు, లేదా వెళ్ళి లోకంలో బ్రతుకు.
దేవునిలో ఉంటే గనక ఇటు దేవుని కష్టం వచ్చినప్పుడు దేవుడా అని, ఆశీర్వాదం వచ్చినప్పుడు లోకమని నువ్వు బ్రతుకుతున్నావేమో ఈరోజు కదా. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా, కష్టాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, కష్టము లేనప్పుడు ఒకలాగా నువ్వు బ్రతుకుతున్నావు. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు కష్టాలు ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకొని కూర్చున్నావు. కష్టాలు తీరి డబ్బులు చేతికొచ్చి నెమ్మది, సంతోషం, సమాధానములు దొరికేసరికి దేవునికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావేమో ఈరోజు. దేవుడు ద్వేషిస్తున్నాడు నిన్ను కాదు, నీలో ఉన్న లోపాన్ని. దేవుడు ద్వేషిస్తున్నాడు నిన్ను కాదు, నీవు చేస్తున్నటువంటి పొరపాటును. పాపము దేవునితో మన సంబంధాన్ని నాశనం చేస్తుంది. పాపము దేవునితో మనకున్న సంబంధాన్ని నాశనం చేస్తుంది. అందుకే ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత దేవుని సన్నిధిని వారు కోల్పోయినారు కదా. దేవుని సన్నిధానమును కోల్పోయినారు, దేవుని సన్నిధిని కోల్పోయినారు. ఈరోజు నువ్వు కూడా నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన చేసుకొని దేవా నన్ను క్షమించు, నేను ఒక్కసారి పొరపాటు చేస్తా, ఈ ఒక్కసారికి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునితో ఆ సంబంధం కోల్పోయిన తర్వాత, దేవుడు నీకు దూరం అయిపోయిన తర్వాత, నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత గొప్ప కానుకలు దేవుని ముందు నువ్వు విసిరేసినా, ఆ కానుకకు కానీ నీ ప్రార్థనకు కానీ ఫలితము రాదు రాదు రాదు. అందుకే పశ్చాత్తాపమే దేవునితో మళ్ళీ కలిసే మార్గం అని తెలుసుకోవాలి. పశ్చాత్తాపమే దేవునితో మళ్ళీ కలుసుకునే మార్గమని మనం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాను, సమయం ఉన్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టు, దేవుణ్ణి పట్టుకో. హల్లెలూయా.